అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో మహిళల కోసం ప్రత్యేకంగా చేయబడింది. మహిళలు ప్రపంచం మొత్తంలో 10% మహిళలు పీసీఓఎస్ అనే వ్యాధుల వలన బాధపడుతున్నారు. వాటికి సంబంధించిన ఈ ఆసనాలు వేయటం వల్ల మహిళలకి అటువంటి రుగ్మతల నుండి కోలుకునే అవకాశం ఎక్కువ శాతం ఉంటుందండి. వాళ్ళ కోసం ఈ ఆసనాలు వేసి చూపిస్తున్నాను. మొదటగా కాలుని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఫస్ట్ ఫ్రీ మూమెంట్ చేసుకోవాలి. కాళ్ళు ఫ్రంట్ బ్యాక్, ఓన్లీ ఫుట్ మాత్రం చూడండి. ఫుట్ కదలాలి, ముందుకి వెనక్కి ఇలా చేసిన తర్వాత రొటేట్ చేయాలి. ఓన్లీ ఫుట్ని మాత్రమే రొటేట్ చేస్తూ ఆపోజిట్. ఇలా మొదటగా లెగ్స్ని ఫ్రీ చేసుకోవాలి. ఏ ఆసనాలు చేసినప్పుడైనా ఫస్ట్ లెగ్స్ని ఫ్రీ చేసుకోవాలి. ఫ్రీ మూమెంట్ చేసుకున్నాక మనం తర్వాత ఆసనం వేయడానికి ఫ్రీగా ఉంటుంది. దీన్ని బటర్ఫ్లై ఆసనం అంటారు. కాళ్ళు 2 పాదాలు ఇలా దగ్గరే పెట్టుకొని 2 చేతులతో ఇలా లాక్ చేయాలి. లాక్ చేసి ఈ 2 లెగ్స్ని స్లో మోషన్లో ఇలాగా ఫ్లై చేస్తూ చేయాలి. ఈ విధంగా కొత్తగా అలవాటు కాని వాళ్ళు నెమ్మదిగా ఈ హ్యాండ్తో నెమ్మదిగా ఇలాగా ప్రెస్ చేయొచ్చు. ప్రెస్ చేసి ఇలా పైకి లేపి ఓన్లీ ఒక లెగ్ కిందకి ప్రెస్ చేసి ఇలా పైకి లేపాలి. సేమ్ ఇది కూడా ఒక చేతితో లాక్ చేసి ఒక చేతితో పైకి లేపి ఒక చేతి కిందకి ఇలా ప్రెస్ చేయాలి. ఇలా స్లో నెమ్మదిగా ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల కొత్త వాళ్ళు లెర్నర్స్ వాళ్ళకి తర్వాత బాగా చేసే అవకాశం ఉంటుందండి. దాని తర్వాత ఈ విధంగా 2 పాదాలను లాక్ చేసి ఇలాగా ఫ్లై చేయాలి. ఈ బటర్ఫ్లై ఆసనం వేయటం వల్ల మహిళలకి ప్రత్యేకంగా మహిళలకు సంబంధించిన కొన్ని రుగ్మతలు నుండి కోలుకునే అవకాశం మంచిగా ఉంటుందండి. ఇలా చేసిన తర్వాత జస్ట్ ఫ్రంట్కి వీలైన వాళ్ళు, చేయగలిగిన వాళ్ళు ఇలా ఫ్రంట్కి నెమ్మదిగా ఫార్వర్డ్ అవ్వాలండి. దాని తర్వాత లెగ్స్ని ఇలా స్ట్రైట్గా చాపుకొని తర్వాత ఫోల్డ్ చేసుకుని కొంచెం గ్యాప్ ఇచ్చుకోవాలి. ఇలా చేతులు సపోర్ట్ వెనక్కి తీసుకుని ఇలా 2 లెగ్స్ గ్యాప్ ఇచ్చి ఈ ఫుట్ దగ్గరికి ఈ నీ రావాలండి. ఇట్లా ఈ ఫుట్ దగ్గరికి, రైట్ సైడ్ ఫుట్ దగ్గరికి లెఫ్ట్ లెగ్ నీ రావాలి. ఇట్లా ఇలా చేయటం వల్ల వెన్నుపూస కూడా స్ట్రెచ్ అయ్యి మంచి ఫలితాలు వస్తాయి. నడుము కూడా సన్నపడుతుంది. మహిళల కోసం ప్రత్యేకంగా ఈ ఆసనాలు ప్రతిరోజు ఈ ఆసనాలు చేయటం వల్ల మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ చెక్ పెట్టే అవకాశం ఉందండి. దాని తర్వాత చేతిబంధ ఆసనం ఉంటుంది. జస్ట్ ఇలా స్ట్రైట్గా పడుకొని కాళ్ళు ఇలా ఫోల్డ్ చేసుకుని లెగ్స్ ఇలా పట్టుకోగలిగితే పట్టుకోవచ్చు, లేదంటే సైడ్ ఇలా పెట్టినా పర్లేదు. జస్ట్ 2 కాళ్ళు కొంచెం దూరంగా ఉంచాలి. ఇలా పైకి లేపాలి, మళ్ళీ డౌన్ చేయాలి, మళ్ళీ స్ట్రెచ్ చేయాలి. డౌన్ స్ట్రెచ్, డౌన్ స్ట్రెచ్. దాని తర్వాత నార్మల్ పొజిషన్కి వచ్చి నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలండి. ఏదైనా వ్యాయామం చేసేటప్పుడు, ఆసనం వేసేటప్పుడు ముందు 2 మినిట్స్ నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలి. అయిన తర్వాత హాఫ్ మినిట్ 1 మినిట్ నార్మల్ బ్రీతింగ్ తీసుకొని నెక్స్ట్ ఇంకొక ఆసనానికి మనం వేయడానికి వెళ్ళాలి. ఎందుకంటే ఆసనానికి కొంచెం గ్యాప్ కావాలి. ఆ గ్యాప్లో మనం నార్మల్ బ్రీతింగ్ తీసుకోవడం వల్ల
మళ్ళీ నార్మల్ స్థితికి మన బాడీ వస్తుంది. ఇలాంటి ఆసనాలు చాలా ఉన్నాయండి. ప్రతి ఒక్కరు మహిళలకి, చిన్నపిల్లలకి, పెద్దవారికి, అందరికీ, మిడిల్ ఏజ్ వాళ్ళకి అందరికి కూడా వారికి సంబంధించిన వారితో ఏ సమస్యలతో బాధపడుతున్నారో, ఏ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ప్రతి ఆరోగ్య సమస్యకి తగినటువంటి వ్యాయామాలు, ప్రాణాయామాలు, వాళ్ళకి సంబంధించిన డైటు ప్రతి ఒక్కటి కూడా మీకు అన్ని వీడియోల్లో మీకు వివరిస్తాను. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. యోగాతో అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం.